యాక్చువల్‌గా నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇండస్ట్రీ దగ్గరగా. కానీ ఏదైనా సమస్య వస్తే దాసనారాయణ ఉన్నప్పుడు టక్‌మని తలుపు కొట్టి పెద్దరికం వహించేవాళ్ళు. ఆగండి ఇలా కాదు నిర్మాత కష్టాలను ఇలా చేసుకుని వెళ్దాం. ఇప్పుడు అలాంటి వ్యక్తి లేని లోటైతే కనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తుందా అట్లా? అది కంపల్సరీ అండి. అది క్లారిటీగా అందరికీ అనిపిస్తది. ఇప్పుడు అసలు ఎవరు పెద్ద మనుషులో అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళే ఎవరు అడ్వాంటేజ్ తీసుకుందాం అన్నట్టుగా ఉంది తప్ప సమస్యను పెద్దది చేస్తున్నారు తప్ప ఎవరికి వారే మేము పరిష్కరించాలని సమస్యని పెద్దది చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఇక్కడ ఒక ఛాంబర్ ఉంది. ఛాంబర్లో సరే పెద్ద మనుషులు లేరు. సరే ఛాంబర్లో కూర్చొని ఒక ఛాంబర్లో ఒక సమస్య పరిష్కరిద్దాం అన్నట్టుగా ఏమనిపించలేదు. ఎక్కడెక్కడో జరుగుతున్నాయి చర్చలు, ఎక్కడెక్కడికో వస్తున్నాయి, ఎవరెవరో చేస్తున్నారు. మళ్ళీ మేము చేస్తామని కొందరు వస్తున్నారు, మేము చేస్తామని కొందరు వస్తున్నారు. అసలు ఎవరు చేస్తారని మాకు అర్థం కావట్లేదు. సరే మాకు ఏదేమైనా ఛాంబర్ కాబట్టి మేము ఒకటే చెప్పేది, వారి అంతర్గత వ్యవహారం ఏదైనా ఉండొచ్చు కానీ ఇది కార్మికులతో ఇట్లా రోజువారీకి పెంచుకుంటా ఒక నిర్ణయం అనేది మేమైతే క్లారిటీగా ఉన్నామండి. మేము సహకరించడానికి నిర్మాత పరిస్థితి బాగాలేదు కాబట్టి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రపంచ సినిమాను హైదరాబాద్ హబ్గా చేయాలని ఆయన కోరిక వ్యక్తం చేశారు గద్దర్ అవార్డ్స్లో. కానీ ఇలాంటి స్ట్రైక్ల వల్ల ఎవరైనా సినిమా చేయడానికి రావడం కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయం మీద కోమటిరెడ్డి గారిని కూడా కలిశారు. ఈ స్ట్రైక్ మీద ఆయన ఢిల్లీలో ఉన్నాను, నేను వెళ్ళగానే అసలు కార్మికుల విషయం మాట్లాడుతా అన్నారు. మీరు వెళ్ళి కలిశారు, నిర్మాతలు కూడా కలిశారు. ఎటువంటి హామీ ఇచ్చారు, ఏం జరిగింది? మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కార్మికుల కష్టం చూస్తారని మాకు బాగా తెలిసింది. ఎందుకంటే కార్మికుల పక్షపాత ఆయన. అలాగే నిర్మాతలు కూడా బాగుండాలనుకునే టైప్. ఎందుకంటే నిర్మాతలు అనేవాళ్ళు సినిమా తీస్తారు కదా, కార్మికులు పని దొరికేది కూడా మేము కూడా దానికి అనుగుణంగా ఉండేవాళ్ళం. మొన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీలో ఉండి కార్మికులకి కంపల్సరీ న్యాయం జరగాలి, వారికి కూడా చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి ఇరువురితో చర్చలు జరుపుతాయని చెప్పారు. దానికి అనుగుణంగానే మొన్న నిర్మాతలను పిలిచారు, మమ్మల్ని పిలిచారండి. పిలిచి వారు క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో మనం చేయబోయే అభివృద్ధి పనులు ఏంటి అన్నీ కూడా మాకు పూర్తి వివరించారు. వివరించిన తర్వాత కంపల్సరీ మీకు కార్మికులు పెంచాలి, అలాగే నిర్మాతల పరిస్థితి కొంచెం బాగలేదట, చూడండి చూసి ఛాంబర్లో చర్చలు జరిపి మాట్లాడుకోండి అని చెప్పారు. వెంటనే ఛాంబర్లో దిల్ రాజు గారికి అప్పచెప్పారు. వెళ్ళి మీరు ఛాంబర్లో మాట్లాడి, ఎందుకంటే ఇద్దరికి ఒక వేదిక ప్లాట్ఫామ్ అదే కాబట్టి అక్కడ మాట్లాడుకొని మీరు చేయండి. లేదంటే ఇది మళ్ళీ ప్రభుత్వం దృష్టికి వస్తే ఇటు కార్మికులకి న్యాయం చేయాల్సిందే కంపల్సరీ, అటు వాళ్ళకి బాగుండాలి కాబట్టి వారు సయోధ్యగా మీరు ఛాంబర్లో మాడుకోమని చెప్పారు. వారు చెప్పిన దగ్గర నుంచి 3 రోజుల నుంచి అంచెలంచెలుగా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఫైనల్గా ఏది తేలట్లేదు. మరి ఎందుకు తేల్చట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు.